హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రౌనీ అండి. చాలా ఈజీ పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అచ్చం బేకరీ స్టైల్లోనే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఇది చేయడం చాలా ఈజీ. చాలా మందికి చేయడం కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేస్తారు. నేను చెప్పిన టిప్స్తో కనుక ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆలస్యం పదండి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. బయటలు అనేవి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 60 గ్రామ్స్ దాకా బటర్ వేసుకోవాలి. దీన్ని డబుల్ మెథడ్ బాయిల్లో కరిగించి పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక బౌల్ తీసుకొని అందులో 3 eggs కొట్టి వేసుకోవాలి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. చక్కగా బాగా మిక్స్ చేయండి. బాగా ఫుల్గా ఫోమీగా వచ్చేటట్లు ఏం అవసరం లేదండి. దీనికి నార్మల్గా కలిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుసా, ఇది మనం చేస్తుంది కేక్ కాదండి, బ్రౌనీ అండి. ఇది గుర్తుంచుకోవాలి. అదే కేక్ అయితే చాలా ఫోమీగా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్రౌనీ కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 cups దాకా షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ అనేది మెత్తగా చేసుకోవాలండి. పొడిని బరుకులుగా చేసుకోకూడదు, టైం బాగా పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగాల చేసుకున్నాం కదా చాక్లెట్ మెల్ట్, ఆ చాక్లెట్ క్రీమ్ అనేది ఇందులో వేసేసుకోవాలి. చాక్లెట్ని ఈ చాక్లెట్ అనేది మనం బటర్ వేసాం కదా, ఇందులోనే చాక్లెట్లో వేడి చేసుకున్న ఆయిల్ తీసుకున్నా సరిపోతుంది. మనం షుగర్ ఎంత తీసుకున్నామో అందులో సగం తీసుకుంటే సరిపోతుందండి ఆయిల్. నేను చెప్తున్న మెజర్మెంట్స్ రాసుకోండి ఒక పేపర్ పైన. లేదు అని అనుకుంటే నేను కిందైనా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని బాగా కలిసిన తర్వాత నేను చూడండి చూపిస్తున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా మైదా వేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ సోడా 1/2 కప్పు దాకా కోకో పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి నేను చెప్తున్నాను, ఇవైతే రాసుకోండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇందులో పాలను తీసుకుంటున్నాను. 1/2 కప్పులో సగం అయితే నాకు పట్టాయి. మీరు కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోండి. 3/4 కప్పు దాకానైతే పాలు పడతాయి. నాకైతే 1/2 కప్పు సరిపోయాయి. ఈ విధంగానైతే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగానైతే బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు ఇష్టం ఉంటే వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. నేనైతే వెయ్యలేదు. ఇప్పుడు ఇందులో నేను చాకో చిప్స్ వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారని వేసాను. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మౌల్ ఉంటుంది కదా, ఈ మౌల్లో కేక్ టిన్లో వేసుకోవాలి. ఇలా చూడండి దీంతోనే వేసుకోవాలి, స్పూన్తో. ఎందుకు అని అంటే ఈ విధంగా రావాలండి. మనము ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. చూడండి నేను చెప్పేదాన్ని బట్టి మీరు చేసి చూడండి, ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్లో వెనిలా కేక్ అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. అది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి వెనిలా కేకు. ఇలా మొత్తం బ్యాటర్ అనేది ఇందులో వేసుకున్న తర్వాత దీంతో ఇలా మొత్తం సర్దేయండి. నేను చూపిస్తున్న విధంగానైతే ఎడ్జెట్లకు, సైడ్లకు, ఆ కొనలకు అయితే మొత్తం వెళ్ళేటట్టు బాగా సర్దేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయడం వల్ల ఈవెన్గా బేక్ అవుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్లనే చాలా టేస్టీగా వస్తుంది. దీనిపైన నేనైతే చాకో చిప్స్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే చాకో చిప్స్ వేసుకుంటున్నాను. మా పిల్లలు చాక్లెట్స్ పైన కనిపిస్తే చాలా ఇష్టంగా తింటారు, అందుకే నేను చాకో చిప్స్ కాస్త ఎక్కువ వేస్తున్నాను. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం దీన్ని ట్యాప్ చేసే అవసరం కూడా ఉండదు. ఇలా టూత్పిక్తో ఇలా అంటే సరిపోతుంది. దీన్ని 180 degreesలో ప్రీహీట్ చేసుకోవాలి. మనము దీన్ని 180 degreesలో ఒక 30 minutes పాటు పెట్టామంటే బేక్ అవుతుంది. చాలా చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో, అసలు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి నేను సైడ్లో కొంచెం పేపర్ అనేది పైకి ఇలా తేలేటట్టు పెట్టాను. ఈజీగా ఊడొస్తుందండి, బటర్ పేపర్ వేసాం కాబట్టి.
చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మనం అచ్చం బేకరీ స్టైల్‌లోనే అండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అనుకుంటారు హౌస్ వైఫెస్ ఎవరన్నా. ఇది చేయడం చాలా కష్టం. అసలు కుదురుతుందో కుదరదో అనుకుంటారు. నేను చెప్పిన స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. అచ్చం బేకరీ స్టైల్‌లోనే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ